హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. కార్తీక మాసం కదండి, శివుని టెంపుల్ ఏదో ఒకటి షేర్ చేసుకోవాలని అనిపించిందండి. దానితో వెతుకుతుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు శివుని గుడి గురించి ఒకటి చెప్పారనమాట. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది మనుషుల చేత కట్టబడింది కాదనమాట. అది సహజంగా కొండ గుహల్లో వెలిసిన శివుడి గురించి. అందుకని కార్తీక మాసంలో ఇలాంటి వీడియో ఒకటి షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూస్తూ ఉండండి. ఇది కొండ గుహలో వెలిసిందనమాట. ఇది ఎక్కడుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి గుంటూరు జిల్లా గురజాలకి 6 కిలోమీటర్స్ దూరంలో దైదా అనే గ్రామంలో ఈ కొండ బిలం ఉందనమాట. ఆ బిలం లోపలే శివలింగం ఉంటుందండి. ఈ శివలింగం పేరు వచ్చేసి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అమరలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ లింగాన్ని అమరులు వచ్చి పూజించి వెళ్తూ ఉండేవాళ్ళంట. అందుకని ఈ లింగంని అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అని అంటారంట. ఈ టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూనే ఉందండి. సహజంగా దీని కథ ఎలా ఉందంటే, ఇది అప్పట్లో ఒక కొండ, దాని పక్కన అడవి ఉండేదంట. అడవిలో పశువులు నింపుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఓంకారనాదం వినిపిస్తే, ఇది ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే కొండ బిల్లం లోపల శివలింగం కనిపించిందంట. దానికి పూజలు చేస్తూ ఉన్నారంట కొంతమంది. తర్వాత వీళ్ళు వచ్చి చూసేటప్పటికి వాళ్ళు లేరంట. ఇలా ఎవరో తెలియకుండా వచ్చి పూజలు చేస్తూ వెళ్తూ ఉంటుంటే వాళ్ళు అమరులని వాళ్ళు అనుకునే వాళ్ళంట. అప్పటి నుంచి వీళ్ళు కూడా పూజలు చేయడం మొదలుపెట్టారంట. ఇది చాలా సహజ సిద్ధంగా కొండ మధ్యలో వెలిసిందండి. ఇదివరకు అయితే వంగుని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా లేదండి. టెంపుల్ కొంచెం నడిచి వెళ్ళేలాగే ఉందన్నమాట. చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూస్తూ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు కూడా వెళ్ళాలనిపించిందండి. నేను ఇది వెళ్ళలేదు. నెక్స్ట్ కార్తీక మాసంలోపు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇదేనండి శివలింగం. చూసారు కదా, లోపల లైటింగ్ పెట్టారు, అలాగే ఏసీలు ఉన్నాయంట, ఫ్యాన్లు కూడా పెట్టారంట. అలాగే కొన్ని చోట్ల పైనుంచి నీళ్ళు కూడా వస్తాయండి, లీక్ అవుతాయి. సహజంగా శివుడు ఎక్కడ ఉంటే వాటర్ కూడా అక్కడే ఉంటుందండి. సో అది మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈ కొండ గుహ మాత్రం సరిగ్గా ఎవరన్నా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్ప చూస్తే ఏమి అనిపించదు అనమాట. చూస్తే అద్భుతంగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే అది వాటర్ చూసారు ఎలా వస్తుందో, అద్భుతంగానే ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన గుడి అనమాట. ఓం నమ శివాయ అండి. కార్తీక మాసంలో నిజంగా ఈ వీడియో షేర్ చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు చూసినా ఏదో గుడికి వెళ్తూ ఉంటాం, అది కూడా అన్నవరం, తిరుపతి, ఇంకా శ్రీశైలం ఇలా వెళ్తూనే ఉంటామండి. ఇలాంటి దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయండి, అద్భుతాలు. అన్నిటికీ మనం వెళ్ళలేం, కానీ మనకు తెలిసి మన చుట్టుపక్కల ఉన్న వాటిలో మనం వెళ్ళగలం అనుకునే వాటిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరాలన్నమాట. ఖచ్చితంగా నాకైతే ఈ వీడియో చూసినప్పుడు వెళ్ళాలని అనిపించింది అనమాట. కానీ ఫీలింగ్ ఎలా ఉందంటే, చాలా ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. కొండ గుహలు అదంతా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది కదండి. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అయితే ఏమైందంటే, ఈ వీడియో నేను ఫ్రెండ్ని అడిగి మరీ తీసుకున్నానండి. ఒకసారి షేర్ చేయవా, నేను పెట్టుకుంటాను అని చెప్పేసి. ఎందుకంటే ఆ ప్లేస్కి నేను వెళ్ళలేదు కాబట్టి. కార్తీక మాసంలో చాలా అంటే చాలా రష్గా ఉంటుందంటండి ఈ గుడి. అలాగే ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం నెల మొత్తం భోజనాలు పెడతారంట. అలాగే స్పెషల్ డేస్ ఉంటాయి కదా, మహాశివరాత్రి అలాంటి స్పెషల్ డేస్లో అన్నదానం ఉంటుందంటండి. తర్వాత ఇంకోటి అంటే, ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చిన చరిత్ర కూడా ఉందండి ఇక్కడ. అలాగే కాకుండా ఇది కృష్ణానది ఒడ్డున ఉంటుంది. స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనండి, హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.